రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, గ్రామాలకు నిధులు మంజూరు చేయాలని తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద మంజూరైన మహిళా సమైక్య భవనానికి గోదాం నిర్మిస్తున్న భవనాలకు పంచాయతీరాజ్ శాఖ డిఈ సూర్యప్రకాష్, ఏపీఎం రామకృష్ణ, గ్రామ సర్పంచ్, పాలక మండలి సీసీ, సీఏ, వివోఏలు అధ్యక్షుల ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేయాలన్నారు. ఈ నిధులను వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వం అందజేసి భవనాల నిర్మాణాలు పూర్తయ్యే విధంగా కృషి చేయాలన్నారు. దీనికి తమ పాలక మండలి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. గోదాముల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీఎం రామకృష్ణ, సీసీ పరశురాములు, ఏఈ రిజ్వాన్, ఉప సర్పంచ్ విజయ్ కుమార్, 7వ వార్డు సభ్యుడు మండల కనకయ్య, ఏఎంసీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ యొక్క భవనాల నిర్మాణ శంకుస్థాపన పూజలో భాగంగా ఈరోజు దుబ్బాక మండలం దుబ్బాక నియోజకవర్గం తిమ్మాపూర్ గ్రామంలో ఈరోజు మనం మహిళా మండలి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ పెద్దలు డి గారు, మరి అదేవిధంగా మా ఏఈ గారు, మరి సంబంధిత ఐకేపీ, ఏపీఎం, మరి సీసీలు, మరి అదేవిధంగా సీఏలు, వివోలు, మా గ్రామ ఉప సర్పంచి, మరి వార్డు మెంబర్లు, మరి పాలకవర్గం, మార్కెట్ కమిటీ డైరెక్టరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల సభ్యులందరూ కూడా పాల్గొని ఈరోజు ఈ యొక్క భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. చాలా శుభం, చాలా సంతోషకరం. మరి ఈ యొక్క త్వరితగతిన ఈ యొక్క 10 లక్షల ఈ యొక్క ఎస్హెచ్ఓ బిల్డింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మా యొక్క సమైక్య సంఘ సభ్యుల సహకారము మరియు పెద్దలతో సహకారంతో దీన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మరి గోదాం కూడా 30 లక్షల రూపాయలతో కూడినటువంటి కార్యక్రమం కూడా మన గ్రామానికి రావడం జరిగింది. అది కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. త్వరలో రైతులకు మరి అందిస్తామని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క తిమ్మాపూర్ గ్రామంలో ఎస్హెచ్జి బిల్డింగ్ ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు, మరి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క వర్చువల్ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ద్వారా ఈ ఎస్హెచ్జి బిల్డింగ్ మరి ప్రారంభించడానికి మరి తిమ్మాపూర్ గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, మరి ఎస్ఎస్ గ్రూప్ మహిళలు, మరి వార్డు మెంబర్స్ అందరు కలిసి ఈ విధంగా మేము ఈరోజు ఇక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చేయడం జరిగింది. దీనికి కావాల్సిన టెక్నికల్ సపోర్టు, మరి టెక్నికల్ ఎస్టిమేట్స్ అన్నీ రెడీగా ఉన్నవి. సో మేము మనవి చేసేది ఏంటంటే ఎంత త్వరగా మీరు కంప్లీట్ చేసుకుంటే మనకు బిల్స్ కానీ అన్నీ కానీ మనకు శాంక్షన్ రెడీగా ఉన్నవి. కాబట్టి మీరు త్వరగా కంప్లీట్ చేసి క్వాలిటీగా చేయగలరని మనం చేస్తూ మేము మరి ఈ యొక్క కార్యక్రమంలో మా సాయశక్తుల మా టెక్నికల్ సపోర్ట్ ఉంటుందని మనం చేస్తున్నాం.